Visually Challenged Employees Association, ప్రకాశం జిల్లా బ్రాంచ్ ఏర్పాటు చేసినటువంటి అందుల ఆశాజ్యోతి గాడ్ ఫాదర్ సర్ లూయిస్ ప్రైలీ గారి 210వ జన్మదిన వేడుకల మహోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి నా సహోదరుడు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ వై వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డిఫెన్స్ లేబర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ప్రకాశం జిల్లా సింగయ్య గారికి, బీసీఏ గౌరవ అధ్యక్షులు నరసింహారావు మాస్టర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారికి, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ గారికి, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాసు గారికి, విజువల్లీ ఛాలెంజ్డ్ అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ రత్నరాజు గారికి, ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశాం. అయితే మనం ఈరోజు ఈ సమాజంలో ఈ విధంగా నిలబడ్డాము అంటే కనుక ఖచ్చితంగా ఆ లూయి మహాత్ముని యొక్క కృషి ఫలితమే. ఆయన ఆ రోజు 6 చుక్కల్లో కనుక ప్రైలీ యొక్క లిపిని కలగకపోతే కనుక ఈరోజు సమాజంలో మన పరిస్థితి ఏంటి అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ నేటి యుగంలో టెక్నాలజీ మాయలో మనం ప్రైలీని మర్చిపోయే పాపమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా మనం ప్రైలీని బ్రతికిస్తేనే ఈ సమాజంలో మనకి మనుగడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అందులో కూడా ప్రైలీని పునరుజ్జీవనం, టెక్నాలజీకి ముందు మనకు ప్రైలీ ఏ విధంగా అయితే ఉపయోగపడిందో రాబోయే రోజుల్లో కూడా ప్రైలీ ఉంటేనే మన యొక్క బ్రతుకు తెరువు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మనం ఈ 6 చుక్కల యొక్క ప్రైలీ లిపిని కనుక నేర్చుకోకుండా ఉన్నటువంటి వాళ్ళలో నేను చాలా నేర్చుకున్న వాళ్ళకి మధ్య చాలా గ్యాప్ చూశాను. 6 చుక్కల ప్రైలీ లిపిని నేర్చుకున్నటువంటి వారికి పూర్తిగా నేర్చుకుంటే వాళ్ళకి స్పెల్లింగ్తో సహా పూర్తిగా వస్తాయి. బట్ ప్రైలీ లేనటువంటి అందరూ ఏదైతే టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారో వారు వాయిస్ కమాండ్ మీదే ఆధారపడుతున్నారు తప్పించి ఒక ఫర్దర్ అనేటువంటి దానికి స్పెల్లింగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క అంధ విద్యార్థి కూడా ప్రైలీ నేర్చుకునే విధంగా మనం వారిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మనం ఉంది. ఈ సందర్భంగా ప్రపంచంలో అందులైనటువంటి వారందరికీ వెలుగులు నింపినటువంటి అందుల ఆశాజ్యోతి లూయి ప్రైలీ మహానీయుడికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ గత 7 సంవత్సరాలుగా ఏమి సాధించింది అనేటువంటిది మెమరీ వేసుకునే ముందు, మన సంఘం రాకముందు ఈ యొక్క రాష్ట్రంలో పనిచేసినటువంటి సంఘాలు ఏం చేసినాయి, మనం ఏం చేశాము అనేటువంటి విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. మన సంఘం స్టార్ట్ చేయకముందు సమస్యలు లేవా? ఉన్నాయి. సమస్యలు లేవా? ఉన్నాయి. మరి సమస్యలు ఉన్నప్పుడు దానికి సొల్యూషన్ చూపించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనం ఎన్నుకున్నటువంటి సంఘాలది. మనం సంఘం పెట్టుకొని ఏదో మన ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీతో చెప్పుకోవడానికి కాదు. ఏదైతే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ మనం ఏవైతే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సాల్వ్ చేసిందో అవి సంఘం స్టార్ట్ చేయ ముందు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్. మనం ఏదైతే కనుక విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ ఇప్పించడం దగ్గర నుంచి నిన్న వచ్చినటువంటి విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్ కి సంబంధించిన రీడర్ సర్క్యులర్ వరకు కూడా ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంఘము పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్యలని పేరుకుపోయిన
వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి సంబంధించి మనకి టెక్నాలజీ ఎప్పటి నుంచో డెవలప్ అయింది. బట్ వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇప్పించడంలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చేంత వరకు పట్టించుకున్న వాళ్ళు లేదు. అలాగే మీకు ఉదాహరణకి చెప్తానండి, ఏదైతే మన 6th పాయింట్ జనరల్ ఇష్యూ తీసుకోండి. ఏదో మేము పెద్ద సంఘాలు అని చెప్పేసి జాతీయ స్థాయిలో నుంచి లక్షలు డొనేషన్స్ లేకపోతే కనుక ఫండ్స్ తెచ్చుకుంటున్నటువంటి సంఘాలు 6th పాయింట్ జనరల్ విషయంలో ఏం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ రోజు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రాబ్లం ఉంది. మనం ఏదైతే 2006లో 6th పాయింట్ ఉమెన్కి వెళ్ళిపోయిందో గత 10 సంవత్సరాలుగా ఈ సంఘాలు ఏమీ చేయకపోబట్టే 2015లో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చి దాని 6th పాయింట్ జనరలైజ్ చేసే వరకు కూడా దానికి దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితిని మీ ముందు తెలుసుకున్నామండి. అలాగే ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే కనుక గత 20-25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు విజువల్లీ ఛాలెంజ్కి సంబంధించి. వారికి సంబంధించి అనేక డిపార్ట్మెంట్లో హెరాస్మెంట్ ఉంది. ఆ హెరాస్మెంట్ గురించి మనకి 1995 యాక్ట్ సెక్షన్ 47లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ యొక్క సోకాల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోకుండా ఉండడం వల్ల అనేక మంది ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చిన తర్వాత 2016లో సెక్షన్ 47 పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ లో ఏదైతే చెప్పిందో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీ అనేటువంటి వ్యక్తి ఏ పని అయితే చేయగలరో వాళ్ళని అదే పని చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కి వాళ్ళని హెరాస్ చేయొద్దు అని చెప్పేసి కమిషనర్ డిఫరెంట్ టేబుల్ వెల్ఫేర్ దగ్గర నుంచి మనం గైడ్ లైన్స్ ఇప్పించినటువంటి వాస్తవానికి గుర్తు చేస్తున్నాం. అలాగే రేడర్ అలవెన్స్కు సంబంధించి మనం ఈ రోజు వరకు కూడా ఎన్నోసార్లు చూసాం, ఎన్నో పిఆర్సీస్ వచ్చినాయి, ఎప్పుడు కూడా ఏరియాస్ ఇవ్వని పరిస్థితి. బట్ ఈ రోజు మనం 2018 సంవత్సరంలో రేడర్ అలవెన్స్ వచ్చినప్పటికీ కూడా 2015 డిసెంబర్ 1 నుంచి కూడా రేడర్ అలవెన్స్ విత్ ఏరియాస్తో సహా ఇప్పించినటువంటి గత విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అలాగే మీరు ఇంకో విషయం తీసుకోండి, మనకి 37 సంవత్సరాల కింద 1991లో రేడర్ అలవెన్స్ విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఈ రోజు వరకు చాలా సుదీర్ఘమైన సమస్య ఏంటంటే కనుక ప్రతి చోట కూడా రేడర్ని తీసుకురావాల్సిందే, మీకు రేడర్ ఇచ్చేది అందుకే అని చెప్పేసి కొంతమంది హెచ్ఎంస్ ఎంఈఓస్ ఇబ్బంది పెట్టుతున్నటువంటి పరిస్థితి. మరి 37 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా సమస్యను. ఈ రోజు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ఖచ్చితమైనటువంటి ప్లాన్తో జీవో నెంబర్ 24 తీసుకురావడం కోసం ఫస్ట్ ప్రయత్నించి జీవో నెంబర్ 24 రేడర్ అలవెన్స్ జీవో వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్య ఏదైతే కనుక మనం రేడర్లు తీసుకురావాలని చెప్పేసి ప్రెజర్ పెడుతున్నారో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హెచ్ఎంస్కి, ఎంఈఓస్కి, డిఓస్కి అందరికీ కూడా మనం స్పష్టంగా సర్క్యులర్ రీడర్ని స్కూల్కి తీసుకోవాల్సినటువంటి ఎసెన్షియాలిటీ ఏమీ లేదు, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మాత్రమే అది ఇస్తున్నాము అనేటువంటి విషయాన్ని కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా క్లియర్ గా సర్క్యులర్ ఇప్పించినటువంటి గంట కూడా విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అలాగే ఏపీజీఎల్ఐ ఇష్యూ తీసుకుందాం. ఏపీజీఎల్ఐ విషయంలో మనకి డిస్క్రిమినేషన్ జరిగితే ఈ సంఘాలన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఏపీజీఎల్ఐలో మనకి కోత వేయాలి అని చెప్పేసి ఏపీజీఎల్ఐ డైరెక్టరేట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద పోరాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఉద్యోగులతో పాటు విజువల్లీ ఛాలెంజ్ ఉద్యోగులకు కూడా 100% మెచ్యూరిటీని ఇస్తాము అని చెప్పేసి ఏపీజీఎల్ఐ ద్వారా మనం ఖచ్చితమైనటువంటి గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. అలాగే 1995-96లో మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 1995 వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంఘము కూడా కనీసం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి. 2016 ఆర్పిడి యాక్ట్, మన సంఘం ఏర్పడిన తర్వాత 2016 ఆర్పిడి యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ వస్తే దానికి సంబంధించి మనం దాన్ని తెలుగులోకి అనువదించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా దాని యొక్క చర్చని ప్రతి చోట కన్సల్టేషన్ ప్రోగ్రామ్స్ వైజాగ్, అలాగే అనంతపురం, అలాగే గుంటూరులో పెట్టి అసలు ఆర్పిడి యాక్ట్ అంటే ఏమిటి, దాంట్లో మనం ఏమి కావాలని కోరుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేటువంటి దాని మీద సుదీర్ఘంగా చర్చ చేసి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగుడికి అందరికీ ఆర్పిడి యాక్ట్ మీద స్పష్టమైన అవగాహన కల్పించినటువంటి ఘనత విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కాకుండా ఇందాక మన యొక్క చాలా మంది వక్తలు చెప్పారు, గత 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి తోకాడు సంఘాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఇక్కడ ఉన్నటువంటి విజువల్లీ ఛాలెంజ్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక జీవో కూడా అందకుండా ఏదైతే ఇందిరాగాంధీ పాలసీ ఎక్కడైతే కనుక మనం ఇచ్చినటువంటి జీవో వాళ్ళ చేతికి వెళ్తే మనం మర్చిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో కనీసం విజువల్లీ ఛాలెంజ్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి కానీ అన్ఎంప్లాయీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ కనీసం జీవోలు కూడా కూడా చేసినటువంటి ఘనత తోకాడు సంఘాల నేతలది. బట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 1961 నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి 2015 డిసెంబర్లో మనం ఉద్ధరించాం. అప్పటి వరకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ జీవోస్ అన్నింటినీ కూడా కంపానియన్ లాగా తయారు చేసి ఈ రాష్ట్రంలో అందరికీ అందించినటువంటి ఘనత విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఇవే కాకుండా ఆర్పిడి యాక్ట్ సంబంధించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దాని మీద కూడా సుదీర్ఘంగా కమిటీ వేయించి సుదీర్ఘంగా చర్చించి ఈరోజు సెక్రటేరియట్లో డే టు డే యాక్టివిటీస్ ని పరిశీలిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందున్నామనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పిఆర్సీ కమిషన్ విషయంలో, పే రివిజన్ కమిషన్ విషయంలో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. 2013-14లో వచ్చినటువంటి మన పే రివిజన్ కమిషన్ విషయంలో ఆ రోజు అగర్వాల్ గారి దగ్గర మనం ఏ విధమైనటువంటి డిమాండ్స్ పెట్టామో వాటిని సాధించడంలో ఏ విధంగా కృషి చేసామో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ రోజు 2018-19కి సంబంధించి అశోక్ మిశ్రా గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పిఆర్సీ కమిటీకి మొట్టమొదటిగా మొత్తం మన యొక్క 17 డిమాండ్స్ ని ఆయన ముందు పెట్టి దాంట్లో 16 డిమాండ్స్ కి మీరు పెట్టినటువంటి డిమాండ్స్ కరెక్ట్ అనేటువంటి విధంగా మిగతా సంఘాల నేతలు నోరు విప్పని విధంగా ఉండేది మన సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళామనేటువంటి వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాం. అలాగే బ్లైండ్ హోమ్ ఈ రాష్ట్రంలో ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ కానీ డెఫినెట్ కానీ ఏ రోజు హోమ్ స్టార్ట్ చేయాల రాష్ట్ర ప్రభుత్వం విడిపోయిన తర్వాత. బట్ ఈ రోజు అనంతపురంలో కానీ కాకినాడలో కానీ బ్లైండ్ హోమ్స్ మాత్రమే ఏర్పాటు చేసినట్టు ఘనత విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అలాగే మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో బ్రైలీ ప్రెస్ లేకపోతే దానికి సంబంధించి కూడా మనం ఆ రోజు ఉన్నటువంటి కృపానందం గారిని మనం ఎన్ఐవి రీజనల్ డైరెక్టర్ గారితో మాట్లాడి దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తెప్పించి ఉండేది. ఈ రోజు బ్రైలీ ప్రెస్ మన దీంట్లో నెలకొల్పే విధంగా కృషి చేశాం. దానికి మనకు పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి అనేటువంటి దీనికోసం మనం బృందావన గార్డెన్స్ ఉన్నటువంటి గుంటూరులో దానికి సంబంధించి మనం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసాం. ఈ రోజు 40 లక్షల రూపాయలు పెట్టి అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పడింది. అలాగే 1,50,00,000 రూపాయలు పెట్టి మిషన్స్ ఏర్పడినాయి. రేపు మాపు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో జారీ చేసింది కాబట్టి ఒక 5 ఎంప్లాయీస్ కూడా దాంట్లో పెట్టే విధంగా మనం ఆల్రెడీ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏ సంఘమైన రన్ చేస్తున్నాము అంటే అది కేవలం విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే అన్ఎంప్లాయీస్ అలాగే ఎంప్లాయీస్ కోసం ప్రతి ఒక్క విషయంలో కూడా సమస్య ఎక్కడుంటే విసిఈ ఎక్కడుంటే అనే విధంగా గత 7 సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టి అనేది ముఖ్యం కాదు, ఏమి చేశామనేది ముఖ్యం అనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు 7 సంవత్సరాల్లో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసి చూపించింది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదే పాటలు రేపు రాబోయే రోజుల్లో మన రత్న చెప్పేటట్టే చేసి విసిఈ ప్రకాశంలో స్టార్ట్ చేశారు. రేపు రాబోయే రోజుల్లో నేను చెప్తున్నా ఉండేదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే నిరుద్యోగుల కోసం రేపు 27వ తారీఖున ఏదైతే విజయవాడలో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవాన్ని మరియు 210వ లూయిస్ బ్రైలీ జన్మదినోత్సవ వేడుకల సాక్షిగా ఆ రోజు స్టేట్ మీద విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యాక్టివ్ పార్టిసిపేట్ దాంట్లో ఇంక్లూడ్ చేసి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తో అనుబంధంగా విజువల్లీ ఛాలెంజ్ యూత్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యల మీద పోరాటం కోసం ఉండేది. రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కాలేజీలోనూ విజువల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఉండేది కమిటీలు వేసి రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క అందుల యొక్క సత్తా ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులకు
స్పష్టంగా తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మరింత ఉధృతంగా మనం పనిచేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడం కోసం మనం అందరం కూడా అడుగు అడుగు కలిపి ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ రేపు 27వ తారీఖున ఏదైతే విజయవాడలో జరిగేటువంటి లూయిస్ బ్రెయిలీ జన్మదినోత్సవ వేడుకల్ని ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరితో పాటు ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి మా యొక్క ఎంపీ దుర్గారావు కొత్తగా వచ్చినటువంటి ఎంప్లాయీ ఉండేసేసి రాబోతున్నాడు. వాడు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ప్రతి ఒక్కరికి ఒక బ్యాగ్ ఇవ్వబోతున్నాడు ఉండేసేసి మీ అందరికీ కూడా ఉండేసేసి అది పంచుతాం. ఖచ్చితంగా మీ అందరూ అక్కడికి వచ్చి ఆ యొక్క సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సదా మీ అందరి సేవలో ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే కసితో కమిట్మెంట్ తో పనిచేస్తామని చెప్పేసి ఏదైతే కనుక మీ అందరూ మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు